అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న కర్నూలు 2 టౌన్ పోలీసులు. కాఠిన్యం వెనుక కారుణ్యం. పోలీసులు అంటే దండించేవారు కాదు, దయాగుణం కలిగిన వారని కర్నూలు పోలీసులు నిరూపించారు. కర్నూలు పట్టణంలో అనాథ వృద్ధురాలు 80 సంవత్సరాలు ఉంది. అనారోగ్యంతో రైల్వే స్టేషన్ దగ్గర శుక్రవారం మృతి చెందింది. జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజరావు పోలీస్ సిబ్బంది అనాథ శవానికి అండగా నిలిచారు. ప్రజలకు సేవలు చేసేందుకే తామున్నామంటూ తన సిబ్బందితో కలిసి వృద్ధురాలి శవాన్ని శ్రీ గురుదత్త సద్గురుదత్త కృపాలయం వైకుంఠ రథము వాహనంలో తీసుకొని వెళ్లారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు 2వ పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు 2వ పట్టణ సిఐ నాగరాజరావు, హెడ్ కానిస్టేబుల్స్ కదర్, రసూల్, పలువురు యువకులు పాల్గొన్నారు. అతను కట్టినట్టు పట్ల పైన ఆ పైన పైకి ఎక్కడ పైకి పెట్టా పైన మీరు కూడా దగ్గర నమస్తే అండి. నా పేరు నాగరాజరావు. నేను కర్నూలు 2 టౌన్ సిఐ. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఒక అనాథ మహిళ శవము చనిపోయి పడి ఉన్నది. వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి మా పోలీసు తరఫున అంత్యక్రియలు జరిపిస్తూ ఉన్నాము. ఇదంతా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనాథ శవానికి సద్గురుదత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ అంత్యక్రియలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేపిస్తూ ఉన్నాం. జై హింద్.